ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే డ్రైనేజ్ లేదో, ఎక్కడైతే రోడ్డులు లేవో, ఎక్కడైతే నీళ్ళు లేవో అక్కడ కొనమంటారు, అక్కడ చూపించమంటారు. ఎందుకు? అది 100 కిలోమీటర్ ముందు దొరకదు మీకు. ఇప్పుడు శంషాబాద్ దొరుకుతుంది నేను చెప్పిన కండిషన్లు అన్నీ ఉన్నాయి హైలీ. సో మనం 100 కిలోమీటర్ సిటీకి 100 కిలోమీటర్ దూరం వెళ్ళిపోవాలి. అక్కడ అంత డొంకలు కారు కూడా వెళ్ళకూడదు, రోడ్డు ఉండకూడదు, కారు వెళ్ళకూడదు. మనం కొంటామా? వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కొనుక్కుంటారు. అక్కడ ఎందుకు కొంటారంటే 100 రూపాయలది 20 రూపాయలు కొంటారు. పక్కనే ఒక 5 కిలోమీటర్ ఇటుపక్క 100 రూపాయలు నడిస్తే అక్కడ 20 రూపాయలు 10 రూపాయలు ఉంటాయి. కొని ఒక 10 సంవత్సరాలు హోల్డ్ చేస్తారు. ఆ 10 రూపాయలు కాస్తే 200 రూపాయలు అవుతుంది. ఎవరికి తెలియదు లాజిక్. అమరావతి కానీ ఆంధ్ర కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పెరిగిపోయిన దగ్గర కొనుక్కుంటారు. 65,000 అంటే 5 సార్లు అవ్వాలంటే ఎక్కడ అవుతుంది 10 సంవత్సరాలు అంటే 3 లక్షలు అవ్వదు. 65 మేబీ డబుల్ అవ్వచ్చు. అదే మీరు 10,000 15,000 కొనుక్కున్నారు అనుకోండి, ఈరోజు కుక్కడపల్లిలో కొనుక్కోలేదని ఎంతమంది బాధపడుతున్నారు? దిల్సుఖ్ నగర్లో కొనుక్కోలేదు ఎంతమంది బాధపడుతున్నారు? కుషాగూడలో ఈరోజు కొనగలం, కుక్కడపల్లిలో 2 లక్షల రేటు కొనగలం. ఎప్పుడు 25 సంవత్సరాల ముందు కొంటే అక్కడ ఏముండేది? జంగిల్ ఉండేది. ఇప్పుడు ఇందాక నువ్వు జంగిల్ క్లియరెన్స్ అన్నావు, అక్కడ కూడా జంగిలే ఉండేది. జేఎన్టీయూ అనే యూనివర్సిటీ తప్ప అక్కడ భయపడేవారు జనాలు. ఒకప్పుడు జూబ్లీహిల్స్ జంగుల్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? సో ఈరోజు కుక్కడపల్లిలో హాట్ కేక్ ఐటీ కారిడార్ దగ్గర మాకు రెంట్ కూడా 2 బెడ్రూమ్ 15,000 20,000 ఉంటున్నారు. 2 బెడ్రూమ్ గేటెడ్ కమిటీలో. సో అమరావతిలో అది డెఫినెట్గా రేట్లు పెరగడం అనేది ఖచ్చితం. 1 ఇయర్ ఇటు అటు. సో ఎవరైతే తక్కువలో కొనుక్కుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎక్కువలో కొనుక్కోదు కదా. అక్కడ 2 టైమ్స్ అయితే ఇక్కడ 20 టైమ్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఎంత కొన్నా 10 లక్షలు అయితే అవుతుంది కదా ఇక్కడ కొంటే. ఏదైనా సరే కోర్ క్యాపిటల్ ఏరియా దాటి మీరు వెళ్ళి కొంటే లాంగ్ టర్మ్ చూడాలి విజన్. ఇప్పుడు సిటీ అమరావతి ఏమీ లేదండి. మీరు అన్నట్లు కోర్ క్యాపిటల్ ఏరియాలో 60,000 ఉంది. సో మీకు 2-3 సంవత్సరాల తర్వాత ఒక మహాగణంగా అంటే ఇంకొక 10,000 పెరిగింది, కానీ అక్కడైతే ఎక్కువ పెరిగవుతుంది. ఎందుకంటే ఒక్కసారి పెరిగి ఉంది, ఆల్రెడీ సాచురేట్ అప్రిషియేట్ అయిపోయింది. ఒకప్పుడు జగన్ గారు 30,000 కూడా లేదు అక్కడ. 30,000 అయితే ఏం లేదు సార్, 20,000. మరి ఇప్పుడు 20,000 ఆల్రెడీ 3 సార్లు పెరిగిపోయింది కదా. పెరిగిపోయింది. సో అక్కడ ఇంకా అక్కడ ఎందుకంటే ఒక స్టేజ్ ఉంటుందండి మార్కెటింగ్లో. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది. మన MBA చదివినప్పుడు ఇలా వస్తుంది గ్రాఫ్. అంటే ఇనిషియల్ స్టేజ్ ఇంట్రడక్టరీ, గ్రోత్ పీక్, తర్వాత సాచురేటెడ్, మెచ్యూరిటీ వస్తుంది. అంటే బాగా ఇలా వెళ్ళి బాగా పెరుగుతుంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత స్టాగ్నేట్ అవి ఇలా కింద పడిపోతుంది. అంటే ఇంట్రడక్టరీ, గ్రోత్, మెచ్యూరిటీ, సాచురేషన్. సో అక్కడ గ్రోత్ ఉంటుంది కొద్ది 1% 2% ఉంటుంది. అలాగే అదేవిధంగా ఇక్కడ కూడా అమరావతిలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఉన్నదంటే ఒక 8 to 10 years వదిలేయాలి దాన్ని డిస్టర్బ్ చేయకుండా. వదిలేస్తే 5-6 times ఈజీగా అవుతుంది. ఇప్పుడు అవ్వదు. ఎందుకంటే ఈ నెక్స్ట్ 1-2 years చాలా రేంజ్ ఆఫ్ వర్క్ జరగాలి, చాలా డిపార్ట్మెంట్స్ రావాలి, చాలా ఇండస్ట్రీ రావాలి, చాలా ఫండింగ్. ఇప్పుడు మంచిదనండి ముగ్గురు US ట్రిప్, అంబానీ, అదానీ కలిపి 2 లక్షల కోట్లు. ఇలా ఇప్పుడు యూట్యూబ్ వస్తుంది, చాలా వస్తాయి. ఫాక్స్కాన్ వెళ్ళొచ్చు, వీ డోంట్ నో. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఏమొచ్చాయి, యునైటెడ్ ఏపీ అన్నీ కూడా అక్కడ వస్తాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏంటంటే ఇక్కడికంటే మంచిగా యునైటెడ్ ఏపీ మనం ఆయనే డెవలప్ చేశాడు. ఆయన ఇప్పుడు నన్ను అడుగుతారు, మీ కాంపిటీషన్ ఎవరని నన్ను అడుగుతారు. నేను చెప్పాను నాకు నేనే కాంపిటీషన్. దేర్ ఈజ్ నో సెకండ్ డాక్టర్ నంది రామేశ్వరం, ఉండలేడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఇక్కడ పెట్టిన రికార్డు ఆయనే బ్రేక్ చేసుకోడు, ఇంకేసీఎం బ్రేక్ చేయలేడు. అందుకే దాన్ని ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాను చెప్పండి, ఏ సిటీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్గా. అది ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ టెక్నాలజీ మొత్తం అదే కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే వరల్డ్లో ఫిఫ్త్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది వరల్డ్, సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ. అక్కడ కూడా అదే స్టేజ్ రిప్లికా కాబోతుంది. కాకపోతే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అనదర్ 5-10 years. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, ఇన్కమ్ లేదు, అప్పుల మీద బతుకుతున్నారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టడానికి అప్పులు తీసుకుంటున్నారు. 10 లక్షల కోట్లు నేను చెప్పాను. ఇప్పుడు ఉన్నది అప్పులు 10 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 80,000 కోట్లు సంవత్సరానికి పథకాలు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చింది 1,60,000 కోట్లు. రఫ్గా అవి అంటే సంవత్సరానికి 2 లక్షల కోట్లు కావాలి. సంవత్సరానికి 2 లక్షలు, 5 సంవత్సరాలు గవర్నమెంట్ 10 లక్షల కోట్లు, 10 + 10 20. మిగతా జీతాలు గవర్నమెంట్ ఇంకో 10 లక్షలు, అంటే 30 లక్షల కోట్లు కావాలి. ఇప్పుడు క్లారిటీ అనేది 2 లక్షలు 3 లక్షల కోట్లకే క్లారిటీ ఉంది. సో ఇది స్టెప్ బై స్టెప్ ఎవ్రీ మంత్ ఆఫ్టర్ మంత్ పెరుగుతూ పోతుంది. ఎందుకంటే ఇండస్ట్రీని కలుస్తారు, మా ఫండింగ్ వస్తుంది, ఇండస్ట్రీ పెడతారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే మనీ రొటేషన్ అవుతుంది, బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. ఆటోమేటిక్ జీడిపి పెరిగిందంటే తక్కువ వచ్చేస్తుంది. ఎలా ఉంటుంది సార్? అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా, అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. దానికి మీరు ఏం చెప్తారు? 2 ప్లేస్లు కరెక్ట్ అండి. ఎందుకంటే ఒకటి రీజన్ చూసుకోండి, హైదరాబాద్లో కానీ తెలంగాణ కానీ ఏపీలో కానీ ఇన్వెస్ట్ చేసేదంతా వీళ్ళిద్దరే కాదు,
ఇది ఫస్ట్ క్లారిటీ. చాలామంది అనుకుంటారు మొత్తం తెలంగాణ అందరూ తెలంగాణ పెడుతున్నారు, లిటిల్ బిట్ అదే రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆంధ్రాలో తెలంగాణలో పెట్టకూడదా? ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది తెలంగాణలో 80% ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర వాళ్ళదే. అది అందరు జగమెరిగిన సత్యం. రేపు అమరావతి డెవలప్ ఇక్కడ కంటే కాస్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ తక్కువ ఉంటుంది, అక్కడ కూడా ఇన్వెస్ట్. అయితే వీళ్ళందరూ కలిపి ఒక 20-25% ఉంటుంది ఆంధ్రలో. కానీ లోకల్స్ అనేది లోకలైట్స్ ఇన్వెస్ట్ చేసేది 25-30% దాటదు. మరి 70% ఎవరంటే మిగతా 25-30% రెస్ట్ ఆఫ్ ది ఇండియా, వెస్ట్ జోను, సౌత్ జోను, నార్త్ జోను, ఈస్ట్ జోన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది కాకుండా రిమైనింగ్ 30-40% ఫారిన్ కంట్రీస్, దుబాయ్, సింగపూర్, మలేషియా, యుఎస్, లండన్, ప్యారిస్, అందరూ కూడా మిడిల్ ఈస్ట్ ఇటువైపు చూస్తున్నారు. యాజ్ ఆఫ్ నో హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. కొన్ని రోజులు పోతే అది కూడా ఇందులో యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఈ 3 సంవత్సరాలు డెవలప్ అవుతాయి. అది కూడా వన్ ఆఫ్ ది సిటీ విచ్, ఎందుకంటే బయట అమెరికాలో నేను చెప్పాను మీకు అంతకుముందు, ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ యునైటెడ్ అంటే ఏపీ, తెలంగాణ. ఇది మనకున్న ప్రాముఖ్యత. ట్రంప్ వచ్చిన తర్వాత H-1B వీసాని ఏం చేస్తున్నాడు, టైట్ చేస్తున్నాడు. 18,000 మంది నిన్న మొన్న పేపర్లో 18,000 మంది భారతీయుల లిస్టు రెడీగా ఉంది పంపించడానికి. చైనా నుండి 38,000 అట్లా మెక్సికన్స్ ఇవన్నీ కూడా మొత్తం 2,45,000 ఎంతో మంది లిస్టు రెడీగా ఉంది. ట్రంప్ ప్రెసిడెంట్ అవగానే ఫస్ట్ పెట్టే సంతకం అదే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ సీఎం అవగానే ఫస్ట్ ఆడవాళ్ళు ఉమెన్ బస్గా పెట్టాడు అనుకుంటారు. అటు 6 గ్యారెంటీలు అంటే ఫస్ట్ గ్యారెంటీ ఇది. సో ఎందుకంటే ట్రంప్ కూడా ఎప్పుడు కూడా మన దేశం బాగుపడాలి, మన దేశానికి తిండి లేకుండా మిగతా దేశాలకు ఎందుకు పెట్టాలి అంటాడు. వాస్తవం ఏంటంటే మన దేశం వాళ్ళు, ఇండియా వాళ్ళు సంపాదించేది అమెరికా వాళ్ళు సంపాదించాలి. అది జాబ్స్లో కానీ, బిజినెస్లో కానీ, హాస్పిటల్స్లో కానీ మన వాళ్ళు ఎక్కువ అది వాళ్ళు డైజెస్ట్ కావట్లేదు. సార్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఏ విధంగా పెరిగింది మనం చూసాం. సో ఎంత వేగంగా మళ్ళీ సిటీ విస్తరించింది కూడా మనం చూసాం. అయితే రేపు అమరావతిలో కూడా ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేశారు. చాలామంది అడుగుతుంది ఒకటే, సార్ మీరు అన్నట్టు కోర్ క్యాపిటల్ ఏరియా కాకపోయినా కానీ ఆ రింగ్ రోడ్ బేస్ చేసుకొని ఎన్ని కిలోమీటర్ల పరిధిలో, అంటే రైట్ టు లెఫ్ట్, అంటే లోపల బయట ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ ఉంటుంది కూడా అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్లు ఇక్కడ 60,000 ఉంటే అక్కడ 10,000కి దొరుకుతుంది. ఆ 10,000 ఒక 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే 1,00,000 2 లక్షలు చెప్పలేము. ఒక రింగ్ రోడ్ రావటం వల్ల రేట్ల అమాంతం పెరగడానికి రియల్ ఎస్టేట్కి ఏంటి సార్? అంటే ఔటర్ రింగ్ రోడ్ చేస్తాము అనేది వేరు, చేసి చూపించడం అనేది వేరు. ప్రాక్టికల్గా జరగాలి. పేపర్లో చెప్పి డిస్కషన్ చెప్తే డిఫరెన్స్ ఏ ఉండదు. డెఫినెట్గా అది వర్క్ జరగాలి. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా అంటే ఔటర్ రింగ్ రోడ్ విషయంలో? నాకు అనుమానాలు లేవు, బట్ నా కుడికని అడంకని నమ్మదు. ఎందుకంటే అక్కడ ఫిజికల్ రాజకీయ నాయకులు ఎవరైనా అంటే ఈ గవర్నమెంట్ అని ఏ గవర్నమెంట్, నేను ఆంధ్రాలో పుట్టాను, తెలంగాణలో సెటిల్. సో నాకు 2 రాష్ట్రాలు పెరగాలనుకున్నాం, సంతోషం. అయితే చెప్పడం వేరు, చేయడం వేరు. కానీ మీరు ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందంటే మీరు నమ్మారా హైదరాబాద్లో? ఏది హైదరాబాద్లో నేను నమ్మాను. కాదు, టైం పడుతుంది. వాళ్ళు అనుకో గవర్నమెంట్ అనే టైంలో జరగలేదు. జస్ట్ మనకి చెప్పి 4 months అవుతుంది, గ్రౌండ్ లెవెల్లో సర్వే జరుగుతుంది. ఏదైనా సరే 2-3 సంవత్సరాలు పడుతుంది. నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే కూటమి గవర్నమెంట్ ఎప్పుడైనా గోడ మీద పిలివాటం అండి, అదొకటే తప్ప మిగతా అన్నీ బాగున్నాయి. ఎందుకంటే వీళ్ళు కలిసి ఉన్నంతకాలం కాపురాలు బాగా జరుగుతాయి. ఏదైనా ఇప్పుడు చూస్తుంటే టీడీపీలో కానీ జనసేన టీడీపీ కొట్టుకుంటారు, నిన్న కూడా జరిగింది. అది టెంపరీ. బాసులు బాగున్నారు, కింద లెవెల్లో అర్థం కాదు.